ఆమె అసెంబ్లీలో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ నేతలు జగన్ కు హ్యాండ్ ఇచ్చారు. జనసేనలో చేరేందుకు క్యూ కట్టారు. మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబుతో పాటు 14 మంది కౌన్సిలర్లు, 27 మంది సర్పంచ్లు రేపు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ నేపథ్యంలో పెండం దొరబాబు ఆఫీస్ వద్ద సమావేశమైన నేతలు పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి పిఠాపురం నియోజకవర్గం నుంచి పెద్దలు చాలామంది కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీటీసీలు, సర్పంచులు, అలాగే పెద్దలు మన జడ్పీ వైస్ చైర్పర్సన్ బుర్రా అనుబాబు గారు, అలాగే ఎంపీపీ కన్నాపత్ర కామేశ్వరరావు గారు, అలాగే మొగల బాబ్జీ గారు మార్కెట్ యార్డ్ ఎక్స్ చైర్మన్, అలాగే బుజ్జి గారు వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారు, సర్పంచులు మండల ప్రెసిడెంట్ నాయుడు గారు, అలాగే సమాఖ్య అధ్యక్షుడు సింతలరావు గారు, అలాగే మన ఓటా కృష్ణ గారు, అలాగే మన సర్పంచులు రమేష్ గారు, రాంబాబు గారు, ఏడుకొండల గారు, దాజు గారు, చిన్న గారు, మొత్తం రాంబాబు గారు, బాబు గారు, వరలక్ష్మి గారు, శిశువారి సర్పంచ్ గారు, తుమ్మల బాబు గారు, లేడీ సర్పంచ్, వివిధ రూపాల్లో రేపు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రేపు మేమందరూ అక్కడికి వెళ్ళి పార్టీలోకి జాయిన్ అయ్యే కార్యక్రమాన్ని అందరూ కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా 25 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో మమేకమయ్యి ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తిగా 25 సంవత్సరాల అనుభూతిని పొందినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి ఎల్లప్పుడూ కూడా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ నియోజకవర్గానికి మరిన్ని సేవలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఆయనకి పూర్తి సహాయ సహకారాలు మేమందరం కూడా ఇస్తూ మరింత పిఠాపురం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మన పెండం దొరబాబు గారి పిలుపు మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, మండల సమైక్య అధ్యక్షులు, పంచాయతీ ప్రెసిడెంట్లు అందరూ కూడా రేపు సాయంత్రం వారి ఆహ్వానం మేరకు మేము విజయవాడలో అమరావతిలో జాయిన్ అవ్వడానికి బయలుదేరుతున్నాం. ఖచ్చితంగా ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇంకా పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా మేమందరం త్యాగం చేసి ప్రజలకి మరింత చేరువయ్యి మరిన్ని పనులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన పంచాయతీ శాఖ మంత్రి కాబట్టి వారి సపోర్ట్ కూడా మన నాయకులందరికీ ఉండి మరింత వారి గ్రామాల్లో కానీ నియోజకవర్గంలో కానీ ఏ పనులు అవసరమైనప్పటికీ కూడా మన దొరబాబు గారి ఆధ్వర్యంలో మరింత ముందుకు తీసుకెళ్తామని మా అందరి సపోర్టు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. రేపు సాయంత్రం 4 గంటలకి వారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసి నేను జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మా వెంట మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళు కూడా జన సైనికులు కూడా చాలా ఉత్సాహవంతులు. వారు కూడా మమ్మల్ని వారిలో భాగస్వాములు చేసుకుని కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మా అందరి అభిప్రాయం. ఖచ్చితంగా మమ్మల్ని ఆహ్వానిస్తారని అనుకుంటున్నాం. పిఠాపురం నియోజకవర్గం నుంచి మాజీ శాసనసభ్యులు పెండం దొరబాబు గారి ఆధ్వర్యంలో రేపు మన కౌన్సిల్ సభ్యులు, నాయకులు అందరూ కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడానికి అందరూ కూడా మేము బయలుదేరుతున్నాం. జన సైనికులు కూడా ఆరు కుటుంబంలో మమ్మల్ని కూడా కలుపుకుంటారని ఆశిస్తూ అందరితో కూడా కలిసి పిఠాపురం అభివృద్ధిలో పాల్పంచుకోవాలన్న ఉద్దేశంతో జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నాం. అందరూ కూడా ఆహ్వానించాలని